రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బానబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉద్యమకారులకి ఉక్కు ఉద్యమకారులకి సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. రాబోయే రోజుల్లో ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఆఖరికి మన సభకి సహకరిస్తున్నటువంటి పోలీసు వారికి రావాల్సినటువంటి టీఏడిఎల్ కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, వాటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఈ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా సమన్యాయం చేసే దిశగా జనసేన పార్టీ ముందడుగు వేస్తూ ఉంటుంది. ఈ రోజున ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం. అందులో 32 మంది అసూలు బాధిస్తే గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ టి అమృతరావు గారు అనే ఒక పెద్ద ఆయన కూడా విశాఖ ఉక్కు ఉద్యమంలో అసూలు బాల్చారు. వారి యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున వారితో పాటు ఎందరో మహానుభావులు ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున ఉక్కు కర్మాగారం రావడం జరిగింది. 1,00,000 మంది, సుమారుగా 1,00,000 కుటుంబాల పైగా ఆ కర్మాగారంపై జీవిస్తూ ఉన్నాయి. అటువంటి కర్మాగారాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఆస్తుల్ని వేల కోట్ల రూపాయల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారికి మద్దతు పలుకుతూ ఏ విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా డబ్బులు పంచుకుంటే బాగుంటుంది, ఏ విధంగా వాటాలు పంచుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఈ యొక్క కర్మాగారంపై నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తుల గురించి కానివ్వండి, కార్మికుల గురించి కానివ్వండి, ఏ పాపాన పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ రోజున మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారికి దీక్షకు మద్దతుగా రాబోవడం జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో అధ్యక్షుల వారు వచ్చి సంఘీభావం తెలియపరుస్తారు. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.